చురుకుతనం, తెలివితేటలు, చదువుపై మంచి పట్టున్న విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్కాలర్షిప్ పథకాన్ని ప్రవేశపెట్టింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ను 2008 నుండి అమలు చేస్తోంది. ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ స్కీమ్పై ఫోకస్. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఈ మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులంతా ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులకు ఏటా 6,000 చొప్పున 9, 10 ఇంటర్ మొదటి 2 సంవత్సరాలతో కలిపి 24,000 అందించేది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ఉపకార వేతనాన్ని రెండింతలు చేసింది. ఏటా ఇచ్చే మొత్తాన్ని 6 నుండి 12,000కు పెంచింది. అంటే 4 ఏళ్లలో కలిపి విద్యార్థులకు 48,000 రూపాయలను అందించనున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 23న అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఈ స్కీమ్ గురించి సరైన ప్రచారం లేకపోవడంతో విద్యార్థులు ఎక్కువగా లబ్ధి పొందడం లేదు. 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55%, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 50% మార్కులు పొంది తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 3.5 లక్షల లోపు కలిగి ఉన్న వారంతా ఈ స్కాలర్షిప్ పథకానికి అర్హులు. అర్హులైన వారు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటు ఆధార్ కార్డు, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పేద విద్యార్థులకు పెద్ద ఎత్తున నిధులు అందే అవకాశం ఉన్న ఈ ఉపకార వేతనంపై సరైన ప్రచారం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలలో చదివే గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందని విమర్శలు ఉన్నాయి. ఈ ఏడాది ఉపకార వేతనం రెట్టింపు కావడం, నోటిఫికేషన్ విడుదల కావడంతో దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 3 గంటల పాటు 2 విభాగాలుగా పరీక్ష నిర్వహిస్తారు. మొదటి విభాగంలో 90 ప్రశ్నలతో మెంటల్ అబిలిటీ టెస్ట్ ఇస్తారు. ఇందులో వెర్బల్, రీజనింగ్ నుండి ప్రశ్నలు ఉంటాయి. రెండవ విభాగంలో స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహిస్తారు. 90 ప్రశ్నలతో ఉండే ఇందులో గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రంపై ప్రశ్నలు ఉంటాయి. 7వ తరగతిలోని పూర్తి సిలబస్, 8వ తరగతిలోని సగం సిలబస్పై ప్రశ్నలు అడుగుతారు. దీనిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఈ దిశగా సన్నద్ధమైతే తమ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకునే అవకాశం ఈ స్కాలర్షిప్ కల్పిస్తుంది.